చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొననున్నారు. ఇక మొత్తం మీద ఈ సిఎల్పి సమావేశం అనేది లోపట అర్థం వేరు, బయట అర్థం వేరు. లోపట అర్థం ఏంటంటే ఈ పార్టీ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్ లో ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారు. అనిరుద్ రెడ్డి అధ్యక్షతన ఇంకా మిగతా అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చేసుకున్నారు. 16 మంది నుంచి 10 మంది 6 లెఫ్ట్ అయిపోయి 10 మంది మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఒక చర్చ దుమారం అయిపోయింది. రాజకీయాల్లో వేడిగా కొనసాగింది. ఇప్పటికీ ఆ మంటలు చల్లారని పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలను చూస్తే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడనే అంశము అక్కడ బయటకు వచ్చింది. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కాదు నేను మాట్లాడేది. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కాదు మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి అధ్యక్షతన 10 మంది ఎమ్మెల్యేలు ఒక శివారు హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ బాధ సాధకాలు మొత్తం విన్నవించుకున్నారు, బాధలు చెప్పుకున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక యూనిటీగా ఏర్పడదాం, ముందడికి పోదాం, ఢిల్లీ అగ్రనాయకత్వం దాకానైనా పోదాం, అక్కడనైనా విన్నవించుకుందామని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిన తర్వాత ఎట్లనో అట్లా ఇది రేవంత్ రెడ్డికి తెలిసిన తర్వాత ఇది ఒక రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడింది అని చెప్పేసి ఆరాధిస్తే వాళ్లకు ఒక మంత్రి నుంచి ఇబ్బంది ఉన్నది. మెయిన్ అనిరుద్ రెడ్డికి ఒక మంత్రి నుంచి ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది వల్ల తను ఎటు పొసగలేకపోతా ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన బాధంతా బయటకు వెళ్ళకపోవడానికి ఆ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పేరు కూడా బయటకు వచ్చింది. మరి రేవంత్ రెడ్డి దినేనుకున్నాడా, పొంగిలేటికి చెక్ పెట్టడానికి ఒక కారణము చూపెడతా ఉన్నారా, అంశాలు తెర మీదకి వచ్చినాయి. అది కాదు అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడం వెనుక ఉన్నారనే అంశాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే కాంట్రాక్టులు ఏమున్నా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి ఇస్తా ఉన్నారు. వాళ్ళే గుర్తున్నారా, వాళ్ళే ఉన్నారా పార్టీలో, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదనే ఒక అసంతృప్తితోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 మంది ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నారో రహస్య మీటింగ్, ఆ మీటింగ్ తర్వాత రహస్యంగా 3 మంత్రులు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఇది కథ ఎటో అయ్యేటట్టున్నది అని చెప్పేసి ఇది కాంగ్రెస్ అగ్రనాయకత్వం దాకా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దాకా పోయింది. దీపాదాస్ మున్షి ఏం చెప్పిండ్రు, నేను వస్తున్నా 6 తారీఖు నాడు వస్తున్నా, 6 తారీఖు దాకా నేను వచ్చేదాకా ఎవరు ఈ అంశం మీద మాట్లాడడానికి లేదు, ఎవరు ఈ అంశం బయటకు లేవనెత్తడానికి లేదు అన్న నేపథ్యంలో ఎక్కడోళ్ళు అక్కడ ఆగుతారేమో అనుకున్నాం. కానీ ముందుగాల సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇయ్యాల ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అనిరుద్ రెడ్డితోని సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితోని సహా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ గురించి ఇలా సిఎల్పి సమావేశమైనట్లు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఇంకా కొంతమంది మంత్రులు ఆ ఎమ్మెల్యేలు ఖర్గేను కలిసినట్లు తెలుస్తా ఉన్నది. ఖర్గేను కలిసి వాళ్ళ బాధలు విన్నవించుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద మంత్రులు పట్టించుకుంటలేరు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేరు, మమ్మల్ని అసలు దేకను కూడా దేక్తలేరు అని చెప్పేసి వాళ్ళ బాధ అంతా కక్కినట్టు తెలుస్తా ఉన్నది మల్లికార్జున ఖర్గే దగ్గర. ఇదొక ఎత్తైతే ఇప్పటికీ ఎవరినైనా బుజ్జగించే ప్రయత్నం, ఆ 10 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు అన్న నేపథ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసిండ్రు. కానీ అనిరుద్ రెడ్డి తగ్గేదేలే అంట అన్నాడు. మొత్తం మీద నేను తీవ్రంగా అసంతృప్తితోని ఉన్నా, ఆ మంత్రి నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నన్ను ఏ పని చేసుకొని ఇస్తలేడు, అసలు ఏ పని కూడా అన్నిటికీ కాళ్ళకు ఏళ్ళకు అడ్డం పడతా ఉన్నాడు, కమిషన్లు కావాలంటా ఉన్నాడు, వాటాలు కావాలంటా ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు. తగ్గేదేలే, ఈ విషయంలో తగ్గేదేలే, నేను మాత్రం తగ్గేదేలే అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయా మంత్రి ఇంకా పేరు బయటకు వచ్చింది కాబట్టి నేను పేరు బయట పెడతానా, ఆయా మంత్రికి సంబంధించిన వివరాలు మొత్తం ఒక ఫైల్ రూపంలో పొందుపరిచి దీపాదాస్ మున్షి దగ్గర లేకపోతే సిఎల్పి సమావేశంలో బయట పెట్టనున్నట్టు తెలుస్తా ఉన్నది. అసలు నువ్వు పెట్టుకుంటున్నది
నువ్వు పెట్టుకుంటున్నది స్టేజ్ 2 మంత్రితోని 2 పొజిషన్లో ఉన్న మంత్రితోని పెట్టుకుంటా ఉన్నామంటే అయినా తగ్గేదేలే. మంత్రి అయితే ఏంది, గింత్రి అయితే ఏంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల కోసం కొట్లాడ చేయాలి, ప్రజల కోసం సొంత పార్టీలో ఉండి ప్రశ్నించద్దా, ప్రజలకు రెవెన్యూ శాఖలో తీవ్రమైన అవినీతి జరుగుతూ ఉన్నది, ఎందుకు ప్రశ్నించద్దు, ఆయనకి ఎందుకు అడ్డు చెప్పద్దు అని చెప్పేసి తగ్గేదేలే అన్న నేపథ్యంలో అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక ఫైల్ రూపంలో పొంగిలేటి శ్రీనివాస్కి సంబంధించిన చిట్టా మొత్తము పట్టుకోనొచ్చిండనే ముచ్చట తెలుస్తామని ఎంతమంది ఆపినా కూడా ఆగుతలేడట. ఆగాను నేను, కంపల్సరీ చిట్టా మొత్తం బయట పెట్టాల్సిందే, ఇది అప్పటి నుంచి చెప్తుండు అనిరుద్ రెడ్డి. ఈ రహస్య భేటీ 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ మీద అనిరుద్ రెడ్డి స్పందించిండు. ఆ ముచ్చట వాస్తవమే. అసంతృప్త ఎమ్మెల్యేల మందరం ఒక దగ్గర భేటీ అయినాం, ఇంకా చాలా మంది ఉన్నారు, చెప్పే అంశాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను బయట పెట్టను, దీపాదాస్ మున్షి దగ్గరనే బయట పెడతా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దగ్గరనే బయట పెడతా, కాంగ్రెస్ భాగోతం తెలంగాణ కాంగ్రెస్ భాగోతం ఇప్పేది ఉన్నది, మంత్రులు ఎవరెవరు ఏ లెక్కలు చేస్తా ఉన్నారు, ఏ తరీకన ముంగడ పోతా ఉన్నారు, అంత చిట్టా నా దగ్గర ఉన్నది, ఈ ఒక్క మంత్రికి సంబంధించిన చిట్టా మాత్రం ఇప్పుడు మచ్చుకు బయట పెడతా, ఈ అంశాలన్నీ మాట్లాడేది ఉన్నది అని చెప్పేసి అనిరుద్ రెడ్డి ఆ రోజే చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ అనేది అవాస్తవం, ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, విష ప్రచారం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి చేతులు దులుపుకుందామని చూసిండ్రు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అసొంటి పెద్ద పెద్ద నాయకులు ఎందరు. అయితే అనిరుద్ రెడ్డి ఆ అంశం మీద కూడా స్పందించిండు. 8 మంది ఎమ్మెల్యేలు కలుసుకుంది వాస్తవం, వాళ్ళు ఏదో పనులు అయితే లేవట, వాళ్ళు ఏవో ఫైల్ కదులుతలేదట, ఆ అంశం మీద వాళ్ళు చర్చ పెట్టుకుందామని నిర్ణయం తీసుకున్నారు, అందుకని అట్లా ముంగడ పోతా ఉన్నారని చెప్పేస్తే అనిరుద్ రెడ్డి లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు దానికి కూడా సమాధానం చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి, నేను ఏ పనులు అయితలే అని వాళ్ళ దగ్గరికి పోయినో, లేకపోతే నా ఏ ఫైల్ ముంగడి గదులుతలేదని మేము మీటింగ్ పెట్టుకున్నామో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కానీ చెప్పాలి, నా మీద తప్పుడు కూతలు కూస్తే బాగుండదు అని చెప్పేసి లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. మొత్తం మీద సిఎల్పి సమావేశం అని ఏర్పాటు చేసుకున్నారు, అది సిఎల్పి సమావేశం కాదు, సిఎల్పి సమావేశం అని ఒక పేరు మాత్రమే పెట్టిండ్రు. ఆ సిఎల్పి సమావేశంలో ఇంకా ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు డుమా కొట్టిర్రు, జులకి ఎవరిచ్చిండ్రు అనేది మనం ఇంకో వీడియోలో చేసుకుందాం. మొత్తం మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కానీ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కానీ అనిరుద్ రెడ్డి ఒక క్వశ్చన్ మార్క్ లెక్క తయారైండు, ఒక హెచ్చరిక లెక్క తయారైండు. ఆయన ఎక్కడ సవాల్ ఇసురుతా ఉన్నారు, మొత్తం మీద చిట్టా అంతా బయట పెడతా అని. ఇది కథ, అసలు కథ. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇంకా అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఈ అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే న్యూ ఇయర్ రోజు విజ్జేద్దామని పోయిన ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఒక గట్టి షాక్ ఇచ్చిండు. 46 మంది ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు, మీ మీద సీక్రెట్ సర్వే చేపించిన, మీ చిట్టా అంతా నా దగ్గర ఉన్నది, మీ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉన్నారు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు, మా ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు, ఇక ప్రజలు ఎక్కడిది కానీ మా ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు అని చెప్పేసి చివాట్లు పెట్టిండ్రు. ఈ నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. మొత్తం మీద అనిరుద్ రెడ్డి అధ్యక్షతన వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న ముచ్చటైతే వాస్తవం. ఈ చిట్టా అంతా ఇలా బయటపడనుంది. ఒక ఫైల్ రూపంలో అనిరుద్ రెడ్డి తీసుకొని రాబోతా ఉన్నాడు. వచ్చిండు కూడా సిఎల్పి సమావేశానికి హాజరైండు. ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం.